அங்காள பரமேஸ்வரன் வந்திருக்கிறனா மண்ணுல விலகிடுச்சான்னு கேட்கிறேடா. எனக்கு தெரியும், எனக்கு பாவன மக்களுக்கு தெரியும். மண்ணுல எத்தனை ஆத்மா இருந்தாலும் என் பூஜைக்கு இறங்கி என் நிலத்திலே நிற்க வைப்பது வழக்கம். எத்தனை ஆத்மா இந்த இடத்துல இருந்தாலும் என நாடி வர மக்களையும் என தேடி வரக்கூடிய பக்தர்களையும் யாருமே தீண்டக்கூடாது, ஆண்டவர்களை தொடக்கூடாது என்பது ஐதீகம். அப்படி இருக்கிற நேரத்தில் இன்று ஒரு பெண்முடி மேல இருந்து ஒரு பெண் ஆத்மாவை என்னுடைய மண்ணுக்குள்ளே வைத்து பறித்து சொல்லு. அங்க ஆளம்மா, அங்க ஆளம்மா. கைய பாத்தியா அந்த துணிபடி பிள்ளைகள் எல்லாம் எங்க அம்மா சொல்லிட்டு அம்மா சுட்டாங்க. அம்மா சந்தோஷமா இருந்த குடும்பம் நல்லா இருக்கணும், பிள்ளைங்க நல்லா இருக்கும். அந்த வீடாகப்பட்டது சரியில்லை. எல்லாமாகப்பட்டது சரியில்லை. ముందు ఉన్నట్టు లేదా నాయన, చాలా దారుణంగా ఉంది. నిద్ర పాడు లేదు, నేరానికి తిండి లేదు, ఎంత వచ్చినా ఒక్క రూపాయి నిలబట్టం లేదు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నాయి నాయన. అందువల్లదా ఇంత దూరము దయ్యము ఈ ఇల్లు తొక్కుకొని వచ్చాయి. அண்ணவளுக்கு 9 நாள் விரதமாக பட்டணம் வைக்கிறேன். 9 రోజులు అద్దెలు పెడతారు. 9 రోజులమ్మా. ఒక నిమ్మ పండు ఒక దీపం వెలిగించాలా. సూర్యుడు ఉదయకు ముందే తడి గుడ్డతో పోయి తిరగాల. నా బిడ్డల తల్లి పేరు చెప్పు. తీర్థ సాయి, నవనీతు మహేశ్వరి. బిడ్డలకేమి బాగానే ఉండాది. సాయిబాబా గుడిలో పోయేసి బిడ్డకి ఒక పూజ చేసుకొని వచ్చాయి. నా చెల్లెల నీ ఇంటికి రాపోతుండదు. ఏమి చెయ్యాలో తెలుసా? ఇల్లు శుభ్రంగా ఊడ్చేయాలా, శుభ్రంగా కడిగేసి దార పందిర కాడ ఒక కర్పూర దీపము 3 దీపాలు పెట్టాలా ఇంటికి, పూజ రూమ్ కి పెట్టి నా చెల్లి వస్తాది.
దానికి బొట్టు పెట్టి పిలిస్తే వస్తుంది. పిలుస్తాం తల్లి. బొట్టు పెట్టి పూజ గదికి పిలుచుకొని పోయి ఒక దీపం పెట్టమనండి. అర్థమైందా? 9 రోజులు సూర్యుడు ఉదయించే ముందే రాకముందే గుడి చుట్టాలా. ఏ గుడిమ్మా? నా గుడి నా రూపము ఎన్నో, కానీ నా గుడి ఆడ ఉండదు. చుట్టాను తల్లి. నా పేరు ఎన్ని తెలుసునా? ఎన్నో పేర్లు. గంగమ్మ, ఎల్లయ్యమ్మ, పచ్చయ్యమ్మ అని చెప్పకూడయా? ఎన్నో పేర్లు. అమ్మవారి గుడి ఎదువా ఉన్నా నన్ను తలుచుకొని దీపం పెట్టాలి. పెట్టాను తల్లి. అర్థమైందా? அவங்க வீட்டுல எத்தினாலும் என்ன பிரச்சனை எத்தினாலும் வந்து கேட்டுங்கிறாங்கம்மா. அவங்க திருவிழா சொல்லு. సమస్యలు బాగలేదు నాయన ఇంట్లో. అర్థమైందా? దయ్యాలు భూతాలంతా నీ ఇంట్లో తిరుగుతా ఉండాలి. నేను ఒక రోజు వచ్చి నేను సంతోషంగా వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసి వస్తా. అది ఏమి అనేసి నేను ఆడనే చెప్పేసి వస్తా. సరే తల్లి. సంతోషమా? మా రవణమ్మగా విదేశాల్లో ఉంది స్వామి. ఆ? విదేశాల్లో మా రవణమ్మ ఉంది. ఆ? అత్త ఆ గురుబలము ఆడ ఎట్లా ఏం పరిస్థితి ఏమో. రవణమ్మ మంచి రాశిలో పుట్టింది. ఆమెకి యాడికి పోయినా రాజాతిగా ఉంటాది. నువ్వు దిగులు పడపాక. కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు జరుగుతూ ఉండాలి. కొంచెం కష్టంగా దాంట్లో నుంచి బయట వస్తాది. ఈ నెల పైన వచ్చే నెల నుంచి బాగానే ఉండాలి నాయన. ఈ నెల దాకా అట్టదా ఉంటుంది. అడుగు హేమంతమ్మా, హేమంత పవిత్ర మంగళవారం నా కాడికి రా. ఇట్లా చెవాక మంగే పోతే సంతోషమా? 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 సంతోషం తల్లి. 4 చూపి. మరి అక్కడ దచ్చినారు చెల్లు పూర్తి చెల్లె బ్యాగ్